నమస్తే అందరికీ. హ్యాండ్స్ కట్ చేసుకోవాలనుకున్నప్పుడు బ్లౌజ్ పీస్ని 4 మడతలు వేసి కింద క్రాసులు లేకుండా కట్ చేసుకొని 1/2 ఇంచుతో ఒక లైన్ మార్క్ చేయాలి. తర్వాత హ్యాండ్ పొడవు చూసుకొని పైన ఖర్చుతో కలిపి మార్క్ చేసుకోవాలి. తర్వాత నడుము లూజ్ ఎంతనో చెక్ చేసుకొని దాన్ని బట్టి, అంటే చిన్న సైజు బ్లౌజ్ అయితే హ్యాండ్ డౌన్ కోసము 3 ఇంచులు తీసుకోవాలి. ఇది 28 ఇంచులు నడుము లూజు, అందుకని 3 ఇంచులు తీసుకున్నాను. ఇలా డౌన్ మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ చెక్ చేసి అది కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ లూజ్ ఎంతనో చెక్ చేసుకొని పైనుంచి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన 1 ఇంచుకి ఒక మార్క్, 1/2 ఇంచుకి ఒక మార్క్ చేసుకొని 1 ఇంచ్ కాడ నుంచి ఇలా కరువు గీసుకోవాలి. స్కేల్ ఉల్టా తిప్పి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచెస్తో మార్జిన్ లైన్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసేసి ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి 1/2 ఇంచుతో ఇలా కరువు అయితే తీసేసుకోవాలి.